మీ పత్తి తోటలో మొక్క కంటే కలుపే ఎక్కువగా కనబడుతుందా? సో పత్తి మొక్కల కంటే కలుపే అధికంగా అయ్యి మనకు ఇబ్బంది పెడతా ఉందా? పాటు చేసుకోవడానికి వీలు లేదా? అయితే ఖచ్చితంగా కూడా ఈ వీడియో మీకోసం అండి. సో మీ పత్తి తోటలో గనక కలుపు తీవ్రత అత్యధికంగా ఉండి మీకు పాటు చేసుకోవడానికి అంతర్కృషి చేసుకోవడానికి వీలుగా లేకున్నట్లయితే ఖచ్చితంగా కూడా నేను చెప్పేటువంటి ఈ కాంబినేషన్ని వాడినట్లయితే మీకు ఆకుజాతి ఏదైతే కనబడతా ఉందో ఈ యొక్క ఆకుజాతి, అదేవిధంగా ఈ యొక్క గడ్డి జాతి మరియు ఈ యొక్క తుంగ ఏదైతే ఉందో ఎరుపు పడ్డం అనేది జరుగుతుందండి. ఈ తుంగ అనేది ఎరుపు పడ్డం జరుగుతుంది. ఆకుజాతి మరియు గడ్డి జాతి ఎటువంటి కలుపు ఉన్నా కానీ సమర్థవంతంగా నివారణ జరుగుతుంది, పూర్తిగా కూడా చనిపోవడం అనేది జరుగుతుందండి. సో ఆ చెప్పేటువంటి స్ప్రేయింగ్స్ కనుక చూసుకున్నట్లయితే గోద్రేజ్ కంపెనీ వారి హిట్విడ్ 250 ml, అదేవిధంగా అదామా కంపెనీ వారి ఐజిల్ అనేటువంటి మందు ఒక 250 ml రెండూ కూడా విడివిడిగా కలుపుకొని ఎకరాకు 100 నుంచి 120 లీటర్ల నీళ్ళలో కలుపుకొని మీరు కనుక పిచికారీ చేసుకున్నట్లయితే పూర్తిగా కూడా పత్తి మీద పడేటట్టే చేసుకోండి. పత్తి మీద నుంచి కూడా మీరు స్ప్రే చేసుకోవచ్చు, పత్తి మీద పడకూడదు అనేం లేదు. పత్తి మొక్కలకు ఎటువంటి డ్యామేజ్ కాకుండా కలుపు నివారణ అనేది బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇవి ఏవైతే చెప్పామో ఇవి సెలెక్టివ్ హెర్బిసైడ్స్ కాబట్టి మీకు ఎటువంటి మొక్కకు హాని అనేది జరగదండి. అదేవిధంగా మొక్క కూడా ఎటువంటి స్ట్రక్ అవ్వడం అనేది జరగదు, బ్రహ్మాండంగా వస్తుంది. అంతర్కృషి చేసేటువంటి వీలు లేకుంటే ఈ యొక్క పద్ధతిని అయితే ఖచ్చితంగా కూడా పాటించుకోండి. లేదా కనుక చూసుకున్నట్లయితే మనము కొద్దిపాటి పెట్టుబడిని తగ్గించుకుందాం అనుకున్నా కానీ ఖచ్చితంగా కూడా ఈ పద్ధతిని అయితే పాటించుకోవచ్చు. కుదిరినట్లయితే ఖచ్చితంగా కూడా పాటు చేసుకునేటువంటి ప్రయత్నం చేసుకోండి. పాటు చేసుకున్నట్లయితే ఈ యొక్క తుంగ బారి నుంచి అయితే బ్రహ్మాండంగా బయటపడవచ్చు. సో ఎటువంటి కలుపు మందులు కొట్టినా కానీ తుంగ అనేది అంత సహజంగా చావదు కాబట్టి వీలైనంత వరకు అంతర్కృషి చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ముఖ్యంగా ఈ యొక్క ఆకుజాతి మరియు ఏదైతే గడ్డి జాతి ఉందో వీటి నివారణ కొరకు ఖచ్చితంగా నేను చెప్పినటువంటి హిట్విడ్ మరియు ఎజిల్ 250 ml చొప్పున పర్ ఎకర్కి వచ్చేసి మీరు పిచికారీ చేసుకున్నట్లయితే అద్భుతంగా మనకు ఈ యొక్క కలుపు నివారణ నుంచి మీరు బయట అయితే పడొచ్చండి. సో థ్యాంక్ యూ. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి, మీ తోటితులకు షేర్ చేయండి. పత్తి సాగులో కానీ మిరప సాగులో కానీ మెలకువల గురించి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.